ఇక్కడ చూడండి, ఈ యొక్క వాక్య భాగం లేకపోతే మనం చదివినటువంటి వాక్య భాగం ఏదైతే ఉన్నదో ఇది ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అనేటువంటి విషయాన్ని నేను మీకు పరిచయం చేస్తాను. ఇది ఎప్పుడు జరిగింది అనంటే న్యాయాధిపతులు ఏలుతున్నటువంటి దినాలలో జరిగినటువంటి ఒక కథ. దీన్ని ఒక చరిత్ర గ్రంథంగా మనం చెప్తూ ఉంటాం. ఇది ఎప్పుడు జరిగింది అనంటే న్యాయాధిపతులు ఏలుతున్నటువంటి దినాల్లో జరిగింది. ఎక్కడ జరిగింది? ఇప్పుడే కదండి చదివారు. బెత్లెహేంలో జరిగింది. ఎప్పుడు జరిగింది? న్యాయాధిపతులు ఏలుతున్నటువంటి దినాల్లో జరిగింది. ఎక్కడ జరిగింది? బెత్లెహేం అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి చారిత్రకమైనటువంటి ప్రేమ కథను మనం చూద్దాం. న్యాయాధిపతులు ఏలుతున్నటువంటి దినాలు. ఈ దినాలు ఎలాంటివి అనంటే న్యాయాధిపతులు ఏలుతున్నటువంటి దినాలు. అయితే మనం న్యాయాధిపతులు ఏలుతున్నటువంటి దినాలు ఎలాంటివో తెలుసుకుంటే, ఇప్పుడున్నటువంటి దినాలు ఎలాంటివో మనం తెలుసుకోగలిగినట్లయితే ఈ రెండిటికి ఏదైనా వ్యత్యాసం ఉన్నదా? చరిత్రలో జరిగినటువంటి ఆ దినాల గురించి మనం ఇప్పుడు ధ్యానించడం వల్ల మనకి ఏమైనా ప్రయోజనం ఏమైనా ఉన్నదా? మనకి ఏమైనా ఉపయోగం ఉన్నదా అని అంటే చాలా ఉపయోగం ఉన్నది. ఆ రోజులు ఎలాంటి రోజులో మీరు తెలుసుకోగలిగితే ఈ రోజులు మీకు ఎలాంటి రోజుల్లో మనం బ్రతుకుతున్నాం అనేటువంటి విషయం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆ రోజులు ఎలాంటి రోజులో మీరు గమనిస్తే ఈ రోజులు ఎలాంటి రోజులు అనేటువంటి విషయాలు ఖచ్చితంగా మీకు అర్థమైపోతూ ఉంటాయి. ఆలోచన చేయండి. ఆనాడు న్యాయాధిపతులు ఏలుతున్నటువంటి దినాల గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటూ ఉన్నారు. వారు కటిక బానిసత్వం వహిస్తూ ఉన్నారు. ఎంత బానిసలుగా ఉన్నారు అనంటే వారు బానిసత్వం వహించారు కానీ వారికి జీతం ఎప్పుడు ఎన్నడూ కూడా అందలేదు. అలాంటి కఠినమైనటువంటి దారిద్ర్యమైనటువంటి కఠినమైనటువంటి పనులు చేస్తూ వారికి విపరీతమైనటువంటి పనులు చేస్తూ ఏ విధమైనటువంటి లాభం పొందకుండా వారు కటిక చాకరీ చేస్తూ ఉన్నప్పుడు ఆ బాధలు వారు భరించలేక, ఆ కష్టాలు వారు భరించలేక, ఆ ఇబ్బందులు వారు భరించలేక వారు చేసింది ఏంటో తెలుసా? అయ్యా, మేము ఈ బాధలు భరించలేకపోతున్నాం, మేము ఈ కష్టాలు భరించలేకపోతున్నాం, మమ్మల్ని విమోచించవా, మమ్మల్ని కాపాడవా అని దేవుణ్ణి వేడుకుంటే వారి ప్రార్థన దేవుడు ఆలకించాడు. వారి మొరణ దేవుడు ఆలకించాడు. వారి మొరణ దేవుడు ఆలకించడమే కాదు, వారి కన్నీళ్లను దేవుడు చూశాడు. చూసి ఎలాగైనా సరే ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విమోచించాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఒక నాయకుడిని ఎన్నిక చేసుకున్నాడు. ఆయన పేరే మోషే. మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో నుండి విమోచించాలి అని అనుకున్నాడు. ఆ విధంగానే మోషే ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులను బయటకు తీసుకొచ్చాడు. 40 సంవత్సరాలు వారు అరణ్యంలో తిరిగారు. 40 సంవత్సరాలు వారు అరణ్యంలో ప్రయాణమయ్యారు. ప్రయాణం అవుతూ వారు యోర్దాను అనేటువంటి ప్రాంతం వచ్చారు. ప్రాంతం వచ్చిన తర్వాత దేవుడు మోషేతో అన్నాడు, మోషే నువ్వు కొండెక్కు అని అన్నాడు. కొండెక్కిన తర్వాత దేవుడు మోషేకి ఏం చూపించాడో తెలుసా? నేను నీకు వాగ్దానం చేసినటువంటి దేశం అదే అని అన్నాడు. అదేంటి ప్రభువా, నీవు నన్ను ఎక్కడ దాకా తీసుకొచ్చావు, మళ్ళా ఇక్కడ కొండెక్కమన్నావు, కొండెక్కు చూసేదేముంది, ఒక వారం రోజుల్లో ఖచ్చితంగా ఆ యొక్క ప్రదేశానికి వెళ్తాం కదా, ఆ దేశానికి వెళ్తాం కదా అని అంటే నువ్వు వెళ్ళవు అని అన్నాడు. నువ్వు వెళ్ళవు అని అన్నాడు. అన్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? మోషే ఏమయ్యాడు ఎవరికి తెలియదు. నడిపించిన నాయకుడు ఏమయ్యాడో ఎవరికి తెలియదు. దాని తర్వాత ఆ నాయకుని స్థానంలో ఇంకొక నాయకుడిని దేవుడు నిలిపాడు. ఆయన యెహోషువ. యెహోషువ చేసింది ఏంటి అనంటే యోర్దాను నది దాటించాడు. దేవుడు చూపించినటువంటి సుసంపన్నమైనటువంటి దేశం వారిని తీసుకుని వెళ్ళాడు. 7 సంవత్సరాలు ఈ యొక్క యెహోషువ చేసినటువంటి పని ఏంటి అనంటే కానాను దేశంలో ఉన్నటువంటి శత్రువుల్ని అందరినీ కూడా చెదరగొట్టి ఆ భాగాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఇవ్వడమే కాదు, ఆ భాగాన్ని పంచిపెట్టాడు. ఎంతమందికి?
నేను కూడా గంట ఇలా నిలబడినా? చెప్పను పోనీ. పన్నెండు గోత్రాలకు దాన్ని అప్పగించేశాడు. బాగానే ఉంది. అప్పగించేసిన తర్వాత 17 లేకపోతే 18 సంవత్సరాలు వారికి పెద్దగా ఉన్నాడు. యెహోషువ పెద్దగా ఉన్నాడు. 110 సంవత్సరాలు అప్పుడు ఆయన చనిపోయాడు. చనిపోక ముందు జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసా? ఆ ఇశ్రాయేలులందరినీ పిలిచి ఆయన అద్భుతమైనటువంటి మాట ఒకటి మాట్లాడాడు. ఏంటో తెలుసా? 24:14 ఉంటుంది అద్భుతమైనటువంటి మాట. ఏంటో తెలుసా? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదం అనే మాట ఉంటుంది. అయితే మీరేం చేస్తారో చేసుకోండి అయ్యా, నేనును నా ఇంటి వారిని మాత్రం యెహోవాను సేవిస్తాం అని అన్నాడు. ఆ మాట విన్న తర్వాత ఇశ్రాయేలీయులందరూ కూడా ఏం చేశారో తెలుసా? నువ్వేంటయ్యా అలా చేసేది? మేము కూడా అలాగే చేస్తాము. మేము మా ఇంటి వారు ఖచ్చితంగా యెహోవాను మాత్రమే సేవిస్తాం అని దేవుని దగ్గర ప్రమాణం చేశారు వాళ్ళు. దాని తర్వాత యెహోషువ చనిపోయాడు. సమకాలికులు అయినటువంటి వారందరూ కూడా చనిపోయారు. యెహోషువ వయస్సు కలిగినటువంటి వారందరూ కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత ఒక దుష్ట తరం లేచింది. ఆ తరం మీకు ఎక్కడ ఉంటుందో చూపిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో యెహోషువ మరణము, యెహోషువ పాతిపెట్టబడ్డం మరియు యెహోషువ యొక్క సమకాలికులందరూ మరణించడం చూస్తాం. 10వ వచనానికి వచ్చేటప్పటికి చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ఆ తరం వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశం నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనులు దేవతలతో ఇతర దేవతలను అనుసరించి వాటిని నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అస్తారోతును పూజించిరి. వారు చేసినటువంటి పని ఏంటి అనంటే, ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టింది. వారు ఏం చేశారు అనంటే, వారు యెహోవాను విసర్జించారు, దేవుణ్ణి విడిచిపెట్టారు, దేవుణ్ణి మరిచిపోయినటువంటి తరం. ఆ దినాలు ఎలాంటివి అనంటే, దేవుణ్ణి మర్చిపోయినటువంటి దినాలు. ఆ దినాలు అప్పుడున్నటువంటి దినాలు అయితే మరి ఇప్పుడు మనకున్నటువంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు కూడా ఇక్కడ కూర్చున్న వారిలో మనందరిలో చాలామంది దేవుణ్ణి మర్చిపోయినటువంటి వారు ఉన్నారు. మీరు ఎంత భక్తిని చాటినా కూడా ఇది సత్యం, ఇది నిజం. దేవుణ్ణి మర్చిపోయి, దేవుణ్ణి విసర్జించి, దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుణ్ణి కాదని పక్కకు నెట్టినటువంటి వారు మనలో చాలామంది ఉన్నారు. ఇది సర్వసత్యం.